మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవరాత్రులు పూర్తయ్యేలోపు అనగా దసరాలోపు ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పుతో నవరాత్రులు పూర్తయ్యేలోపు ఈ చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. దసరాలోపు ఉప్పుతో ఒక శక్తివంతమైన పరిహారం చేయటం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఈ పరిహారం మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపుతుంది. మీ ఆర్థిక దశను పూర్తిగా మార్చివేస్తుంది. విజయదశమి లేదా దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి సంహరించిన రోజుగా దీనిని జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. ఈ 10 రోజుల నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలలో అలంకరించి పూజిస్తారు. ఈ రోజులు చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు, పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో విశ్వంలో దైవిక శక్తి ప్రవాహం అధికంగా ఉంటుంది. మనం ఏది కోరుకున్నా, ఏది సంకల్పించుకున్నా అది నెరవేరడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. దసరా అంటేనే ఒక కొత్త ఆరంభం. పాత సమస్యలను, బాధలను వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అందుకే ఈ పవిత్రమైన సమయంలో చేసే చిన్న పరిహారం కూడా మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. జమ్మి చెట్టుకు పూజ చేయటము, పాలపిట్టను దర్శించుకోవటం వంటి ఆచారాలు ఈ పండుగకు మరింత శోభను చేకూరుస్తాయి. మన జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని తొలగించుకుని విజయం వైపు అడుగులు వేయడానికి దసరా పండుగ ఒక గొప్ప ముహూర్తంగా భావించాలి. ఇప్పుడు మనం పరిహారంలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువు ఉప్పు గురించి తెలుసుకుందాం. ఉప్పు కేవలం వంటకు రుచినిచ్చే పదార్థం మాత్రమే కాదు, దానికి అంతకు మించిన దైవిక, తాంత్రిక శక్తులు ఉన్నాయి. సముద్ర మదనంలో లక్ష్మీదేవితో పాటు ఉప్పు కూడా ఉద్భవించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఉప్పుకు ఉన్న అతి ముఖ్యమైన శక్తి ప్రతికూల శక్తిని అనగా నెగిటివ్ ఎనర్జీని గ్రహించడం. మన ఇంట్లో, మన చుట్టూ ఉండే కంటికి కనిపించని చెడు శక్తులను, నర దృష్టిని, అసూయ వల్ల ఏర్పడిన దోషాలను ఉప్పు ఇట్టే లాగేసుకుంటుంది. అందుకే పూర్వకాలం నుండి దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఉపయోగిస్తారు. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేసి తుడవటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. వాస్తు దోషాలను నివారించడంలో కూడా ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి మూలాల్లో, బాత్రూంలో ఒక గాజు గిన్నెలో గల్లులుప్పును ఉంచటం వల్ల అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీని అది పీల్చేసుకుంటుంది. ఉప్పును ఎప్పుడూ ఇతరుల చేతికి నేరుగా ఇవ్వకూడదని, అలాగే ఉప్పును అప్పుగా ఇవ్వటం లేదా తీసుకోవటం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి. అలా చేయటం వల్ల మన ఇంటి ఐశ్వర్యం దూరమవుతుందని నమ్మకం. ఉప్పు కేవలం ప్రతికూల శక్తులను తొలగించటమే కాదు, ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా దీనికి ఉంది. సరైన పద్ధతిలో ఉప్పును ఉపయోగించడం ద్వారా ధన ఆకర్షణను పెంచుకోవచ్చు. ఇది మన చుట్టూ ఒక సానుకూల శక్తి వలయాన్ని సృష్టిస్తుంది. దానివల్ల మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. ధన మార్గాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. అందుకే ఉప్పును సామాన్యంగా చూడకూడదు. అది మన జీవితాన్ని మార్చగల ఒక అద్భుతమైన దివ్య వస్తువు. మరి ఇంతకీ శక్తివంతమైన ఉప్పుతో దసరా వంటి పవిత్రమైన పండుగ సమయంలో పరిహారం ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న కారణం చాలా ముఖ్యమైనది. దసరా నవరాత్రులు దైవిక శక్తి భూమిపైకి ఎక్కువగా ప్రసరించే కాలం. ఈ సమయంలో మనం చేసే చిన్న ప్రయత్నం కూడా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తుంది. మనం సాధారణ రోజుల్లో ఒక పరిహారం చేస్తే దాని ఫలితం నెమ్మదిగా రావచ్చు, కానీ నవరాత్రుల వంటి శక్తివంతమైన కాలంలో చేస్తే ఫలితం తక్షణం మరియు రెట్టింపుగా ఉంటుంది. ఉప్పుకు సహజంగానే ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని, కష్టాలను తనలోనికి లాక్కునే గుణం ఉంది. దసరా పర్వదినం చెడును నాశనం చేసి మంచిని స్థాపించే సమయం. ఈ 2 శక్తులు కలిసినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఈ పరిహారం చేయటం ద్వారా మన గత కర్మల వల్ల, నర దృష్టి వల్ల మనకు తెలియకుండా మన చుట్టూ పేరుకుపోయిన ప్రతికూలతల వల్ల ఏర్పడిన ఆర్థికపరమైన అడ్డంకులను తొలగించుకుంటాం. ఎన్నో సంవత్సరాలుగా తీరని అప్పులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో పురోగతి లేకపోవటం, చేతికి డబ్బు అందని పరిస్థితి వంటి సమస్యలన్నిటినీ ఈ పరిహారం ద్వారా ఛేదించవచ్చు. ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా శుభ్రం చేసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ పరిహారం ఒక విధంగా మన ఆర్థిక జాతకాన్ని మనమే
తిరగరాసుకోవటం లాంటిది. పాత లెక్కలను చెరిపివేసి కొత్త ఐశ్వర్యవంతమైన అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. అందుకే ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకూడదు. మరి ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారాన్ని దసరా పండుగకు ముందు వచ్చే ఏ రోజైనా లేదా నవరాత్రుల్లో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ప్రారంభించాలి. దీనికి మీకు కావలసినవి ఒక గాజు గ్లాసు లేదా గాజు సీసా, కొంచెం రాళ్ళ ఉప్పు, ₹1 బిళ్ళ, 3 లవంగాలు మరియు ఒక పసుపు రంగు వస్త్రం. ఈ పరిహారం నవరాత్రుల్లో సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి చేయాలి. సాయంత్రం పూజ చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. పూజ అయిపోయిన తర్వాత మీరు గాజు గ్లాసును తీసుకుని దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో 3 బొట్లు పెట్టండి. ఆ గ్లాసులో పసుపు రంగు క్లాత్ను వేయండి. మూట కట్టడానికి వీలుగా ఉండేలాగా గ్లాసులో క్లాత్ వేయండి. ఇప్పుడు మీ కుడి చేతితో గుప్పెడు గల్లులుప్పును తీసుకుని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని 3 సార్లు జపిస్తూ ఆ ఉప్పును గాజు గ్లాసులో వేయాలి. ఇలా గ్లాసు సగం నిండే వరకు ఉప్పును పోయాలి. ప్రతిసారి ఉప్పు వేస్తున్నప్పుడు మీకు ఉన్న కష్టాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ ఉప్పులోనికి వెళ్ళిపోతున్నాయని, అవి కరిగిపోతున్నాయని బలంగా సంకల్పించుకోవాలి. మీ మనసులో ఉన్న బాధను, ఆవేదనను మొత్తం ఆ ఉప్పు గ్రహిస్తుందని భావించాలి. గ్లాసు సగం ఉప్పుతో నిండిన తర్వాత దానిలో ₹1 బిళ్ళను ఉంచండి. రూపాయి బిళ్ళ లక్ష్మీ స్వరూపం. ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది. ఆ తర్వాత 3 లవంగాలను తీసుకోండి. లవంగాలు తాంత్రిక ప్రయోగాలలో ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి, ధన ఆకర్షణకు ఉపయోగిస్తారు. ఆ 3 లవంగాలను కూడా రూపాయి బిళ్ళపై ఉప్పుతో ఉంచండి. ఇప్పుడు మిగిలిన సగం గ్లాసును కూడా గల్లులుప్పుతో పూర్తిగా నింపేయండి. ఇలా నింపుతున్నప్పుడు మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ధన ప్రవాహం వరదలా వచ్చి పడుతున్నాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని బలంగా సంకల్పించుకోవాలి. మీ ఆలోచన ఎంత బలంగా ఉంటే పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. గ్లాస్ మొత్తం ఉప్పుతో నిండిన తర్వాత దానిని పసుపు రంగు వస్త్రంతో మూసి దారంతో కట్టేయండి. ఇప్పుడు ఈ ఉప్పు గ్లాసును మీ ఇంట్లో ఎవరికీ కనిపించిన ప్రదేశంలో, ముఖ్యంగా వంటగదిలో లేదా ధనం దాచే బీరువా దగ్గర నైరుతి మూలలో ఉంచాలి. ఈ గ్లాసును దసరా పండుగ వరకు అక్కడే కదవకుండా ఉంచాలి. ఈ మధ్యలో అది మీ ఇంట్లో, మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూల శక్తులను, దరిద్ర దేవతను పూర్తిగా తనలోనికి లాగేసుకుంటుంది. దసరా పండుగ రోజున ఉదయం ఈ గ్లాసును తీసుకుని ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా బయటకు తీసుకువెళ్ళాలి. మీ ఇంటికి దూరంగా పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక గొయ్యి తీసి ఆ గ్లాసులో ఉన్న పసుపు మూటను అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులలోనే మీరు ఊహించని మార్పులను చూస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితం సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండిపోతుంది. దసరాలోపు ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా దసరాలోపు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. వంటగదిలో ఈ 3 వస్తువులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే దసరాలోపుగా ఆ వస్తువులను తొలగించండి. లేదంటే కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. సంపాదించిన ధనం చేతిలో నిలవదు. అప్పుల పాలైపోతూ ఉంటారు. చేతిలో పైసా కూడా మిగలదు. కాబట్టి వంటగదిలో ఈ వస్తువులు ఉంటే దసరాలోపు వాటిని తీసేసి బయట పడేయండి. అప్పుడు మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. మరి దసరాలోపు వంటగదిలోని ఏ వస్తువులను తీసి బయట పడేయాలి, అలాగే వంటగది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎవరి స్తోమతను బట్టి వారు ఇంట్లో వంటగదిని ఏర్పాటు చేసుకోవడం సహజం. ఇంట్లో ఆగ్నేయ భాగాన వంటగదిని ఏర్పాటు చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. వాస్తురీత్యా వంట లేదా అగ్ని అనేది గృహంలో అగ్నిస్థానమైనటువంటి ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగట్టు తూర్పు లేదా ఉత్తర గోడను ఆనుకోకుండా చూసుకోవాలి. అలాగే స్టవ్కు పక్కనే పంపులు, షింకులు ఉండకుండా చూసుకోవాలి. ఆగ్నేయంలో నీటి వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఆగ్నేయంలో నీటిని ఎక్కువగా వాడితే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అగ్ని, జలం రెండూ పరస్పర విరుద్ధ పదార్థాలు గనుక ఆగ్నేయంలో వీటిని ఎక్కువగా వాడకూడదు. వంటగది గురించి తెలుసుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఉప్పు, పసుపులో దాగి ఉంది.
ఉప్పు, పసుపు ఈ రెండు వంటగదిలో చాలా ముఖ్యమైనవి. ఎంత మంచి కూర వండినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు లేని వంట లేదనే చెప్పాలి. ఉప్పు గురించి చాలా ఆచారాలను మన భారతదేశంలో పాటిస్తారు. ఉప్పు వలన ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉప్పు దొంగతనం జరిగితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని భావిస్తారు. మరి ఒకటి పసుపు. పసుపుతో ఆహార పదార్థాలు మంచి రంగు, సువాసనను సంతరించుకుంటాయి. అంతేకాదు దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పసుపు ఒక ఔషధం. వీటి వలన ఇంట్లో శాంతి, సంతోషమే కాదు కుటుంబ ఆరోగ్యానికి, సంపదకి కూడా దోహదపడుతుంది. అందుకే వీటిని జాగ్రత్త చేసుకోవాలి. ఈ రెండు వస్తువులు విఘ్నేశ్వరుడికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. అయితే వీటిని వంటగదిలో పక్కపక్కనే ఉంచకూడదు. అలా ఉంచితే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. ఉప్పును, పసుపును వేరు వేరు ప్రదేశాలలో భద్రపరుచుకోవాలి. అలాగే చాలామంది ఆడవారు వంటగదిని పైపైన శుభ్రం చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ కనపడిన చోట బూజులు పట్టి, దుమ్ము పట్టి ఉంటుంది. బొద్దింకలు వంటగదిలో ఉంటాయి. అంటే షింకు పెట్టే చోట లేదా సిలిండర్ పెట్టే చోట, వంటగదిలో ఉండే సెల్ఫ్లో అక్కడక్కడ బూజులు పట్టి, బొద్దింకలు, దుమ్ము పట్టి ఉంటాయి. అలాగే వంటగదిలో ఎప్పుడో ధాన్యాలు పెట్టి వదిలేస్తారు. అంటే గోధుమలు, రవ్వలు, పిండిలు లాంటివి ఎప్పుడో ఒక డబ్బాలో వేసి వదిలేస్తారు. వాటికి పురుగులు పట్టినా పట్టించుకోరు. ఇటువంటి వస్తువులు వంటగదిలో అస్సలు ఉండకూడదు. ఒకవేళ మీ వంటగదిలో పురుగు పట్టిన రవ్వలు, బూజులు ఉంటే వాటిని దసరాలోపు మీ ఇంటి నుండి తొలగించేయండి. అప్పుడే మీకు కలిసి వస్తుంది. లేదంటే ఎప్పుడూ పేదరికంలోనే మగ్గుతూ ఉంటారు. మీ వంటగదిని మంచి సువాసన వచ్చే విధంగా పరిశుభ్రంగా, నీటిగా ఉంచుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. కనుక దసరాలోపు వంటగదిలో ఉండే పనికిరాని వస్తువులను తీసి బయటపడేయండి. అంటే కొందరి వంటగదిలోనికి వెళ్ళి చూస్తే అంతా చెత్త చెత్తగా ఉంటుంది. వంటగదిలో ఖాళీ డబ్బాలు, ఉప్పు పట్టిన లైటర్లు, పనికిరాని కత్తెరలు, పనికిరాని డబ్బాలు, దేనికి పనికిరాని పేపర్లు, ఇలా వంటగదిలోని మూలల్లో చెత్త చెదారము కనిపిస్తుంది. ఇలాంటి చెత్తంతా కూడా దసరా వచ్చేలోపు తీసి బయటపడేయండి. ఒకసారి వంటగదంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇదే కాక ఇంటినంతటినీ కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే పనికిరాని గడియారాలను, తెగిపోయిన చెప్పులను, ఇరిగిపోయిన గొడుగులను, ఇలా పనికిరాని వస్తువులన్నిటినీ కూడా తీసేసి బయటపడేయండి. ఇలా పడేయటం వలన మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి. లేదంటే మళ్ళీ దసరా వరకు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని దసరాలోపు ఈ వస్తువులను తీసి బయటపడేయండి. అదృష్టాన్ని మీ ఇంటికి ఆహ్వానించి ఆనందంగా జీవించండి. నవరాత్రుల్లో 10వ రోజును విజయదశమి అంటారు. దీనినే అందరూ దసరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దసరాలోపుగా ఎవరైతే ఇంట్లోకి ఈ ఒక్క చెట్టును, అంటే ఈ ఒక్క కొమ్మను తీసుకొని వచ్చి పెట్టుకుంటారో వాళ్ళకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ చెట్టు ఏమిటి, ఆ చెట్టు కొమ్మ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది. ఇది పండుగలన్నిటిల్లోకి విశిష్టమైంది. ఇది 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో, ఆటపాటలతో జరుపుకునే పండుగ. దేవి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత. ఉగాది సమయంలో, అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు. శరతృతువులో ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టి దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. దేవీ నవరాత్రులలో శక్తి ప్రధానం. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది. చివరికి 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు, భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇక్కడ మనం గుర్తించాల్సిందేమిటంటే మనలోని దుర్గణాలే రాక్షసులు, మనలోని దైవాంశే ఆ మహాశక్తి.
ఆ శక్తిని గుర్తించి ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించమని వేడుకోవటమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం. నవ రాత్రులలో నవ అంటే నూతనమైనది, కొత్తది అని, రాత్రి అంటే జ్ఞానము అని అర్థం. నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు. వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి. ఆమె ఆది పరాశక్తి, సరస్వతి, లక్ష్మీదేవి. అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కో రోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి పూజించి ఆమె కృపకు పాత్రులు కావాలి. నవరాత్రులలో సాధారణంగా దేవీ భక్తులు ఉపవాస వ్రతాలు చేస్తారు. కొందరు జంతు బలులు చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. మనలో కూడా జంతువులు, కొన్ని అతి క్రూర జంతువులున్నాయి. అవే కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యాలు. ఆదిశక్తి బలి కోరేది ఈ క్రూర జంతువులనే. అంతేగాని నోరు లేని అమాయకపు జంతువులైన మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు కావు. దీనిని అందరూ గుర్తించి నడుచుకోవటమే విజయదశమి. ఈ 9 రోజులలో శస్త్ర అస్త్రములను పూజించి చివరి రోజున దేవిని ఏనుగుపై పల్లకిలో ఉంచి ఊరేగించాలని భవిష్యత్ పురాణంలో వర్ణించి ఉంది. నవరాత్రులు గడిచాకే విజయదశమి పర్వదినం జరుపుకోవాలి. ఇది సరిగ్గా ఆశ్వయుజ శుక్ల దశమి నాడు జరుపుకోవాలి. ఆశ్వయుజ శుక్ల దశమి నాటి సాయంత్రం సంధ్యాకాలమనే విజయకాలం అంటారు. ఇది సర్వకార్య సాధకమైన సమయం. ఈ దశమి దినం శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఈ విజయదశమి పుణ్యదినాన ప్రజలంతా చేరి ఊరిలో ఈశాన్య దిక్కున ఉండే శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు ప్రదేశానికి వెళ్తారు. అక్కడ జమ్మి వృక్షానికి పూజ చేస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని, శమీ శమయతే పాపం శమీ లోహిత కంటక, దారిద్ర్యార్జున బాణానాం రామస్య ప్రియవాదిని, కరిష్యమాన యత్రాయం యదాకాలం సుఖమయా తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. ఇలా శమీ వృక్షానికి పూజ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రానికి అర్థం చూద్దాం. శమీ వృక్షం అనేది పాపాన్ని నశింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కలిగి ఉంది. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది. పనులన్నిటినీ కూడా నిర్విఘ్నంగా కొనసాగేలాగా చేస్తుంది. ఈ శమీ పూజకే వెళ్ళేటప్పుడు గ్రామ లేదా పుర ప్రజలు సీమోల్లంఘన చెయ్యాలి. అంటే ఊరి పొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావటం అన్నమాట. ఇందులో అంతరార్థం ఏమిటి అంటే సీమ అంటే పొలిమేర లేదా హద్దు. హద్దు అనేది సాధారణంగా శత్రువులు, మిత్రులు అనే అంశం వచ్చినప్పుడు వారి ఇరువురి మధ్య కొన్ని హద్దులు ఏర్పడతాయి. వాటిని తుడిచివేసి శత్రువులు సైతం పాత కక్షలు మర్చిపోయి అందరూ మిత్రుల్లాగానే ఉండిపోవాలనేదే సీమోల్లంఘన. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో పాండవులు, అందున అర్జునుడు ముఖ్యంగా శమీ వృక్ష పూజ చేసి విజయభేరిని మోగించి శత్రునాశనం చేశారన్నది తెలుస్తోంది. శ్రీరాముడికి సంబంధించి ఒక కథ వాడుకలో ఉంది. అదేంటంటే శ్రీరాముడు రావణాసురుని 10 తలలను చూసి భీతిల్లి నిద్రించిన శక్తిని అనగా దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని శ్రీరామునికి విజయాన్ని కలగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. నాటి నుంచి 10వ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువలనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ కూడా శమీ పూజ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక మహాభారత పరంగా కథ ఏమిటంటే పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించుకున్నప్పుడు తమ ఆయుధాలను జాగ్రత్తగా దాచి ఉంచటమెలా అనే ఆలోచన వచ్చినప్పుడు శ్రీకృష్ణుని సలహా మీద మారువేషాలు ధరించి ఈ జమ్మి చెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు కొలువు చేరారు. అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తర గోగ్రహణ కాలము సంభవించింది. ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీ వృక్షాన్ని దరిచేరి పూజించి తాము దాచి ఉంచిన ధనుస్సును, బాణాలను తీసుకొని శత్రువులపై రణభేరి మోగించి విజయుడైనాడు. ఈ కారణంగా కూడా శమీ వృక్ష పూజ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
ఇక ఇంతటి విశిష్టత కలిగిన శమీ వృక్షం యొక్క కొమ్మను దసరా లోపు లేదా దసరా రోజు సేకరించి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా కట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శత్రు పీడలు, రోగ బాధలు పటాపంచలైపోతాయి. ఇక మీ ఇంటికి తిరిగనేదే ఉండదు. మరి ఈ కొమ్మను ఎలా కట్టాలంటే డైరెక్ట్గా గుమ్మం పైన కట్టకూడదు. ముందుగా ఒక జమ్మి చెట్టు రెమ్మను సేకరించి తెచ్చుకోండి. ఆ రెమ్మను సేకరించే ముందు చెట్టుకు ఒక్కసారి నమస్కారం చేయండి. ఇలా తెచ్చిన కొమ్మను ఒక ఎర్రటి రంగు వస్త్రంలో పెట్టి దానిలోనే కొంచెం అంటే ఒక 2 స్పూన్ల గల్లులుప్పు వేసి మూట కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట ఈ మూటను కట్టివేయండి. ఎవ్వరూ చూడకుండా రహస్యంగా కట్టండి. ఇలా దసరాలోపు లేదా దసరా రోజు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా జమ్మి కొమ్మను మెయిన్ డోర్ దగ్గర కట్టడం వలన ముఖ్యంగా శత్రువులు పోతారు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, గ్రహదోషాలు కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, మీ ఇంటికి మంచి జరుగుతుంది. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దసరాలోపు లేదా దసరా రోజు జమ్మి చెట్టును లేదా జమ్మి కొమ్మను తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. సకల ఐశ్వర్యాలను కూడా పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.